మన జీవితంలో దేవుడు ఉన్నతంగా ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఆయన ఉన్న మహాలోకానికి మనల్ని తీసుకువెళ్ళడానికి, ఆయనతో పాటు మనం నిత్యం కూడా ఉండడానికి ఆయన మన పట్ల చూపుతున్న శ్రద్ధ, మనము దారి తప్పి వేరే మార్గము గుండా పోయి పాతాళం అనే సుడిగుండంలో పడిపోకుండా దేవుడు మనల్ని చక్కగా అనేకమైన మాటల ద్వారా బలహీనులుగా ఉన్న మనల్ని బలపరుస్తూ, పాపులమైన మనల్ని పవిత్రపరుస్తూ దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారండి. ఈరోజు ఈ 13వ తారీఖు నవంబర్ మాసంలో బుధవారము ఏకుస్వామునే ఆయన పాద సన్నిధికి వచ్చి మనం ఇంత చక్కగా ఆయన సన్నిధిలో ఎంత ఆనందంగా గడపగలుగుతున్నామంటే దానికి కారణము దేవుడు. చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క ఎక్కువనే 3 గంటలకు లేస్తారు, 4 గంటలకు లేస్తారు, కష్టపడి పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అంటే ఎందుకు వారు కష్టపడుతున్నారు అని అంటే, మరి డబ్బు అనేది అవసరం, మనిషి జీవితానికి డబ్బు అనేది అవసరం. కాబట్టి ఆ యొక్క ధనం నిమిత్తము చాలామంది కష్టపడుతూ ఉంటారు. దేవుడు అలాంటి కష్టం అంటే అలాంటి శ్రమ మనకు కూడా ఉండాలి. అలాగే ఆత్మీయ దర్శనం కూడా మనకు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్య విధానం వెళ్తూ దేవుడిచ్చే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. వాక్యంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాము. తమ వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయం అంతా కూడా మీరు ఎంతో చక్కగా మాకు నిద్రను అనుగ్రహించి తండ్రి, మన ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అలాగే నాయన, ఎంత ఆనందము, ఎంత సంతోషంగా మాకు ఇస్తున్నారు తండ్రి. నీ పాద సన్నిధిలో నెమ్మది ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. నిజమే నాయన, లోకాన్ని చూస్తే మీరు భయపడాలి, కానీ నీ వైపు చూస్తే భయం అనేది మాకు లేదు తండ్రి. ఎందుకంటే నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. మాకు ఆనందాన్ని ఇస్తున్నావు, సంతోషాన్ని ఇస్తున్నావు. లోకపరమైన ఆనందం కాదు, లోకపరమైన సంతోషం కాదు, కానీ తండ్రి నీలో ఆనందం మాకు ఇస్తున్నావు తండ్రి. కాబట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే నాయన, ముఖ్యంగా విదేశాల్లోని, అలాగే తండ్రి స్వదేశంలోని బిడ్డలు, క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని, ఏకుస్వాముని దేవుడి వాక్య ధ్యాన పరిచయంలో ఉన్న వారిని, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని, అలాగే సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆకలితున్న వారికి ఆహారమును, వస్త్రహీనతున్న వారికి వస్త్రములను, బలహీనులకు బలమును, అధైర్యముల వారికి ధైర్యమును, అనారోగ్యముల వారికి ఆరోగ్యమును, సమస్తమును కూడా మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ, అలాగే దాని వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా మీరే మనతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరచమని తండ్రి, వాక్యం ద్వారా మా యొక్క తండ్రి కుటుంబాలు కట్టుకుని తండ్రి నాయన, నీ వైపు నడిచే భాగ్యము మా అందరూ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ, మా కొడుకులో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ఒకసారి ఆ ప్రభు పేరట ఒకసారి దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పిస్తూ ఉన్నారండి. అలాగే ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు, చాలా జరుగుతుంది. దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదామంటే, ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా లోకంలో చాలామంది ప్రతి విషయంలో కూడా కుటుంబాన్ని పోషించుకునే విషయంలో కావచ్చు, కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో చాలా కష్టపడుతూ ఉన్నారు.
మీరు ఈ టైంలో చాలామంది బయటకు వెళ్ళి చూశారనుకోండి, ఈ తెల్లవారుజామున 3-4 ఆ ప్రాంతాల్లో కష్టపడి పని చేసుకోవడానికి ఆ తెల్లవారుజాముని ఇంకా నిద్రపోతూ వదలకుండానే పాపం వారు మొఖాలు కడుక్కుని పెట్టి తాగి బయటికి వెళ్తే కష్టపడడానికి. ఎందుకు అంటే వీళ్ళు ఆ టైం వెళ్తే వారు ఆ యొక్క ధనాన్ని తెచ్చుకోగలరు. అంటే ఇంత కష్టపడి పని చేసేవారు కూడా చాలామంది ఆ టైం అనేది చూసుకోకుండా లేవలసిన అవకాశం, లేవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అంత కష్టపడి పని చేసుకోవడానికి అంత త్వరగా లేవాల్సి వస్తుంది కదా. నేననేది ఏంటంటే ప్రియ దేవుడి వలన ఆ యొక్క డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే ఆ డబ్బులు వస్తేనే ఇంట్లో గడవాలి అన్న పరిస్థితులు కూడా చాలా మందికి ఉంటాయండి. అయితే నేననేది ఏంటంటే వాళ్ళు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, వారికి కొంతవరకు ప్రార్థన చేయాలి, వారు వెళ్ళే పనిలో కూడా వారికి తోడే దేవుడు ఉండాలి. చేద్దాం. మానవత్వంగా మనం చేయవలసిన, ఎదుటి వ్యక్తులకి చేయవలసిన ప్రార్థన చేయవలసిన అవసరం మనకు ఉంది. అయితే మరి ముఖ్యంగా దేవుడు ఆత్మీయులు అనేది మనకు చాలా అవసరం. అంటే మనకి తోడెవరు, మనకి ధైర్యం ఎవరు, మనం నడిపించేది ఎవరు? నువ్వు భయపడుతున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉదయకాల సమయంలోనే దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నారు. అద్భుతమైన మాట ఏంటంటే, నిన్నటి దినాన్ని యెహోషువ గారితో మాట్లాడినట్టుగానే మనతో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆయన మనల్ని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా, నువ్వు గొప్పగా ఉండాలన్నా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. ఏదో వేసదాన్ని బ్రతుకుతూ మీ మందిరానికి వెళ్తున్నాము కదా అనుకుంటే ఏ లాభం లేదు. కానీ ఇంకా నీ ప్రవర్తన అంతటి అధికారం ఒప్పుకోవాలనే విషయంలో మనం చదువుతూ ఉన్నాము. అలాగే దేవుడు యెహోషువ గారితో మాట్లాడితే ఏమన్నాడు? నేను నిన్ను విడవను, ఎడబాయను, నీకు నేను తోడై ఉంటాను. మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ఆ ఆజ్ఞ ప్రకారం మీరు కూడా బ్రతకాలి, ధర్మశాస్త్రాన్ని బోధించక తప్పిపోకూడదు. పైగా మీరు దివారాత్రం లేచారట ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అంటే వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు దేవుడు అంటే ఇష్టపడాలి, దేవుడి మాట అంటే ఇష్టపడాలి. ఈరోజు లేకపోతే ఈ వాక్యం ఎవరైతే ఉంటుందో మీ అందరూ ప్రశ్న అడుగుతున్నాను నేను. నీకు దేవుడు అంటే ఇష్టమా కాదా? దేవుడి మాట అంటే ఇష్టమా కాదా? దేవుడి వాక్యం అంటే ఇష్టమా కాదా? ఒకవేళ ఇష్టమైతే నీవు రోజుకి ఎన్నిసార్లు బైబిల్ చదవగలుగుతున్నావు? ఉదయం లేవగానే బైబిల్ని చదవగలుగుతున్నావా? ఉదయం లేవగానే దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? అసలు ఏంటి దేవునికంటూ ప్రత్యేకంగా సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా అన్న ప్రశ్నను అడుగుతున్నాను. ఈ మాటలు వినే ప్రతి సహోదరుడితో దేవుడికి నీవు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకనంటే ఈరోజు మన జీవితం ఇలా ఉంది అంటే నీ దగ్గర ఉన్న డబ్బు కాదు, లేదా నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, ఎవరు కాదు, నిన్ను కలిగించుకున్న దేవుడే నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మరి అంత గొప్పగా కాపాడుతున్న దేవుడికి నువ్వు సమయం ఇస్తున్నావా? ప్రియ సహోదరుడా, ఆలోచించి దేవుడికి దగ్గరయ్యే రూట్ ఏమైనా ఉందేమో తెలుసుకోండి. యెహోషువతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను మోషేకి ఇచ్చినట్లుగా, అది మోషేకి తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. చూడొకసారి యెహోషువ గ్రంథంలో ఏమని మళ్ళీ యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం ఇస్తున్నాడంటే, బాధపడుతున్న వారికి, కుమిలిపోతున్న వారికి, కుంగిపోతున్న వారికి నేనున్నాను అన్న భరోసా దేవుడు ఎంత గొప్పగా ఇస్తున్నాడు. నిజమంటే దేవుడి మీద ఆధారపడితే ఆయనే మనల్ని కాపాడుతాడు. దేవుడి మీద ఆధారపడితే ఆయనే మనం నడిపిస్తాడు. దేవుడి మీద ఆధారపడితే ఆయనే నిన్ను లేవనెత్తుతాడు. చూడండి, యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏంటంటే మాటకి అర్థమేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? యెహోషువ ఉన్న పరిస్థితి ఏంటి? యెహోషువ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే
ఐగుప్తు నుండి జనం కొన్ని లక్షల మంది వస్తూ ఉండగా ఆ జనాన్ని నడిపిస్తున్నాడు మోషే గారు. ఇంకా మోషే గారు చనిపోయారు. మోషే గారు చనిపోయిన తర్వాత మన జనం ఎవరు నడిపించాలి? మంచి నాయకత్వం కలిగి ఉండాలి, మంచి దేవుడికి నమ్మకం కలిగి ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, దేవుడి భయభక్తులు కలిగి ఉండాలి. ఆ క్వాలిటీలన్నీ కూడా ఎవరిలో కనిపిస్తున్నాయంటే యెహోషువలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు యెహోషువ జనం అందరినీ నడిపించాడంటే యెహోషువ చాలాసార్లు చూశాడు. మోషే గారి నాయకత్వంలో మోషే గారి మీద జనం అందరూ తిరగబడ్డారు. మోషే ఎన్నో విషయాలు చెప్తుంటే మోషే మీద చదువుకున్నారు వాళ్ళు. ఇవన్నీ చూసిన యెహోషువకు భయం ఉంది. ఏంటి, జనాన్ని ఎలా నడపగలను, ఎలా నిన్ను నడిపించగలను, నా వల్ల అవుతుందా అవదా అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు స్వరం ద్వారా. ఎవరు మాట్లాడుతున్నారో చెప్పమంటారా? నిన్ను విడవను ఎడబాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు కురింగిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ప్రేమ దేవుడు మాత్ర, నువ్వు నన్ను ఆధారంగా పెట్టుకున్నావు, నువ్వు నా మీద ఆధారపడ్డావు, నువ్వు నా మీద ఆధారపడ్డావు కనుక, నన్ను ఆధారంగా పెట్టుకున్నావు కనుక నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు అంటున్నాడు. నేను మగరిద్దరు కాదని కుటుంబంలో నలుగురు ఉంటారు కట్టుకుంటే ఆ కుటుంబాన్ని నడిపించడానికి మన తలపరం తోపొస్తుంది. కానీ ఇక్కడ ఎంతమందిని, లక్షల మంది నడిపించాడు. లక్షల మంది నడిపించాలంటే మరి భయం ఉంటుంది కదా, భయం ఉంది. ఆ భయంతో ఉన్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను విడవను ఎడబాయను. చెప్పి అద్భుతమైన మాట్లాడుతాడు. ఏమనంటే, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఎంత గొప్ప మాట అండి. అంటే ధైర్యం ఇచ్చేది ఎవరనంటే దేవుడు అండి. ధైర్యం ఇచ్చేది ఎవరంటే దేవుడు వాక్యం అండి. ధైర్యం ఇచ్చేది ఎవరంటే దేవుడు మాట. ప్రేమ దేవుడు వల్ల దీని మీద మనం కట్టుబడిపోదాం, దీని మీద మనం ఆధారపడతాం. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు. నీకు ఏదైతే అడ్డుగా ఉందో అడ్డుని తొలగించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. మీకు తెలుసో తెలీదు, ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, నా బాధ తెలుసు. అయితే ఆ ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు అవతలకి వెళ్ళాలంటే ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి ఎవరి వల్ల కాదు. వెనకేమో పెద్ద సమస్య. ఎవరు? ఐగుప్తు రాజు సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళిపోవడానికి లేదా చంపేయడానికి. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఎనకాల నుంచేమో తరుపుకొస్తున్నారు, ఎనకెళ్తామంటేనేమో సముద్రము, వెనకాల ముందు కూడా సమస్య. అంటే సమస్యలు ఇరుక్కుపోయారు ఇశ్రాయేలు ప్రజలు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు కూడా మన చుట్టూ సమస్యలు ఉంటాయి. సమస్యలు మనం అనుకుంటాము, ఈ బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి అని. కానీ దేవుడిని కలిగి ఉంటే మట్టుకు దేనికి భయపడము, ఉన్న సమస్య గురించి ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూడండి, ఎదరేమో సముద్రం, వెనకేమో పర్వ సైన్యం. ఏం చేయాలి? అక్కడ ప్రజలు ఏం చేశారంటే సొలుక్కోవడం మొదలెట్టారట, తిట్టుకోవడం మొదలెట్టారట, మాయిదాలు ఇవ్వడానికి మొదలెట్టారట. దేవుడు పక్కన పెడితే దేవుడు పక్షమును ఉన్న మోషే అంటున్నారట. ఎవరయ్యా మోషే? మాకు ఐగుప్తులో సమాధులనే ఉన్నా ఇక్కడ తీసుకొచ్చేసావు అంటే వాళ్ళు చంపడానికి తీసుకొచ్చావా? అక్కడే హాయిగా ఉంది కదా అని సొలుకుంటున్నారట. అప్పుడు మోషే దేవుడు ప్రార్థన చేశాడు. అయ్యా ఏంటిది, ఏంటి బాధ, ఏంటి సమస్య? ఎక్కడో గొర్రెలు పెట్టుకుంటూ తీసుకొచ్చావు, ముందు తింటావు, ఏమన్నా ఇలా మాట్లాడుతున్నారు, నువ్వే గొప్ప కార్యం చేయాలంటే దేవుడు ప్రత్యక్షమై వాక్యం మరి ఏమన్నా చెప్పంటారా? మోషే నువ్వు భయపడకు, ఈరోజు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాను అన్నాడండి. మరి ఏం చేయాలి ప్రభు? నువ్వు వెళ్ళి కర్రెత్తి ప్రార్థన చేయి, సముద్రం వైపు చూపించు. అయ్యా సముద్రం వైపు కర్ర చూపిస్తే ఏం జరుగుతుంది అయ్యా అని అనలేదు. మోషేకి దేవుడి మాటకు నమ్మకం ఉంది కాబట్టి మోషే వెళ్ళి కర్ర ఆ సముద్రం వైపు చాపాడండి. ఏం జరుగుద్ది? ఏంటి? అందరూ ఆలోచనలా చూస్తున్నారు. ఏంటి ఇలా మాట్లాడుతుంటే కర్రకి వెళ్తున్నాడేంటి, సముద్రం వైపు చూస్తున్నాడేంటి అని అనుకుంటున్నారు అందరూ. కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం చెప్పంటారా? కర్ర చూపించి తూర్పు వైపు గాలి వేసి ఆ గాలితో సముద్రము 2 పాయలుగా చీలిపోయిన దేవుడికి భయం కలుగురు గాక. సమస్య పోయింది,
దీనివల్ల దేవుడి మీద నమ్మకం ఎవరికి? మోషే కాకుండా ప్రజలకు లేదు. ప్రజలేమో సొలుకుంటున్నారు, ప్రజలేమో తిట్టుకుంటున్నారు. కానీ మోషే నాయకుడికి నమ్మకం ఏంటంటే, ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు చూపించబడి చూపిందామని కథ చూపించాడు. 2 పాయలుగా సముద్రం చీలిపోయింది. 2 పాయలుగా సముద్రం చీలిపోయిన తర్వాత మరి నీరు ఎలా అవుతుంది? ఆ నీరు ఎలా అయిందో తెలుసండి, పక్కన గోడగా కట్టబడిందట. ఆ పక్క పెద్ద గోడ, ఈ పక్క పెద్ద గోడ. మైంగేంటట ఆరిన నేల. ఇప్పుడు ఇశ్రాయేలు నడుస్తున్నారు, అందులో నడుస్తుంటే పక్కన చూస్తుంటే నీరు, ఈ పక్కన చూస్తే నీరు, మధ్యలో ఇసుక. ఆశ్చర్యం చూడండి. అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయను. నీ సమస్య ఏదైనా కానీ, నీ సమస్య నుంచి విడిపించగలిగే గొప్ప నమ్మకమైన దేవుడు, సమర్థమైన దేవుడు నమ్ముకున్నావు. ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఇంకెక్కువ ప్రార్థన చేయి, ఇంకెక్కువ ప్రార్థన చేయి, ఇంకెక్కువ ప్రార్థన చేయి. దేవుడు బహుదగ్గరగా అవడానికేమో శ్రమ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. దేవుడికి దగ్గర అవడానికి, దేవుడు బాగా దగ్గర అవడానికి వచ్చిందని అనుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రార్థన చేస్తే సమస్య ఉంటుందంటే అది ఎలా అయిపోతుంది చెప్పంటారా? ఎర్ర సముద్రంలో పాయలేనట్టుగా అది పెద్ద కార్యం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ పెద్ద కార్యాన్ని సింపుల్గా తీసి పడేసాడు 2 నిమిషాల్లో. మందంతా ఎప్పుడు చిన్న సమస్య, ఎందుకు భయపడాలి? యెహోషువ అదే అంటున్నాడు, ఎర్ర సముద్రంలో పాయలే చేశాను కదయ్యా, నీకు తోడే ఉన్నాను. కాబట్టి భయపడకు, నిబ్రంగా ఉండు. ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, ప్రేమ దేవుని వాదరా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసి ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనపరిచినవు. అయితే అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండుము. నా సేవకుడైన మోషేకు నేను ఆజ్ఞాపించే ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిముక్కాని ఎడమక్కాని తొలగకూడదు. ఎందుకంటే నువ్వు వేరే ఆలోచన ఇలా ఉండకూడదు, కేవలం వాక్యం. ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. వాక్యమే నిన్ను బలపరుస్తుంది అని చెప్తుందంటాడు. ఈ ధర్మశాస్త్రమునందు నీవు బోధించుకు తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయడం నీవు జాగ్రత్త పడినట్లు ఏం చేయాలంట? దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దివారాత్రములు ధ్యానించాలంటే ఏంటి? వాక్యం అండి. దివారాత్రము ప్రార్థన చేయాలంటే ఏంటి? మన జీవితంలో, ఈ దైనందిన జీవితంలో ఈ రోజు ఇంతలా మనం ఉన్నామంటే కారణం దేవుడు దేవుడు దేవుడు. మరి దేవుడికి నచ్చిన విధముగా దేవుడు బ్రతకమున్నట్టుగా మనం బ్రతకాలి కదా. ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో నేనేదైతే చెప్పాను తూచా తప్పకుండా మీరు పాటించండి, నీ కుటుంబానికి ఆశీర్వాదములు నిండుగా నేను ఇస్తానంటున్నాడు. అంటే అంతకంటే మనకి ఏది చెప్పండి? అంతకంటే ధైర్యం మనకి చెప్పండి. ఆయన మాట కదా మనకి ధైర్యం, ఆయన మాట కదా మనకు బలం ఇచ్చేది, ఆయన మాట కదా మనం ఉన్నత పరిస్థితికి తీసుకెళ్లేది. ఒక్కసారి మీరు ఆలోచించిన ప్రేమ దేవుడు వాళ్ళరా, ఇక్కడ యెహోషువ గారితో మాట్లాడుతున్న మాట, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండెను. దేవుడు ఏం చేస్తాడు? మనకి తోడే ఉంటాడంటండి. ఎందుకు తోడే ఉంటాడో ఒక్కసారి కీర్తన గ్రంథము 91వ అధ్యాయం ఒక్కసారి అక్కడ పాట చూపించి ఈరోజు మనం వాక్యం ముగించుకుందాము. రేపు మళ్ళీ మనం ధ్యానిద్దాము. ఒక్కసారి 91వ కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. ఇక్కడ ఏమన్నాయి మనం చూడండి, 14వ వచనం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించదును, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతన్ని గణపరచదును, అతను నాకు మొరపెట్టగానే అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలోనే అతను తోడేయుడును, అతను విడిపించేందుకు గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. విశ్రాంతి, రక్షణ ఏం చేస్తాడంటే అతనికి చూపించదు. అంటే అతడు నన్ను ప్రేమించు, అతడు నన్ను ఎరిగి
ప్రేమించినవాడు, అతన్ని నేను ఘనపరుస్తానంటున్నాడండి. అంటే ఎరగడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించడం ఏంటంటే లాభమే. నష్టమైంది ఏమీ లేదు. ప్రేమించడం లాభం. నువ్వు దేవుడి వాక్యం ధ్యానించడం వల్ల లాభం. నువ్వు దేవుడికి ప్రార్థన చేయడం వల్ల లాభం. దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించడం లాభం. లాభం అన్ని లాభమే. నువ్వు తెల్లవారులో వేసి కష్టపడటానికి డబ్బులు వస్తున్నాయి కదా, వెళ్తున్నావు కదా, కష్టపడుతున్నావు కదా, దానిని మించిన లాభం తెల్లవారుజాము లేచి నువ్వు ప్రార్థన చేయడం వల్ల. ఏమన్నా అంతే కదండి. చాలా మంది చాలా కష్టపడుతున్నారండి బాబు. వాళ్ళకి నిద్రలుండవు. నిజం. కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబంలో అప్పులు తీర్చుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఉంటాయి కదా. చాలా కష్టపడుతున్నారు పాపం వాళ్ళు. అంటే కష్టపడితే నీకు ఇల్లు వస్తుంది, కష్టపడితే నువ్వు కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నావు. అలాగే కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ కుటుంబాన్ని పెంచుకోవడానికి కూడా కష్టపడాలి. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఎలా కష్టపడుతూ డబ్బులు వస్తే కట్టుకుంటున్నావు, అలాగే కుటుంబాన్ని కట్టడానికి కూడా తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దాన్ని కష్టపడతాము, దీన్ని కష్టపడవు. నువ్వు కట్టిన ఇల్లు నీతో రాదు, నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు. నీతో వచ్చేది చెప్పంటారా? దేవుని వాక్యం. మరి ఈ వాక్యము, దేవుని మాట, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఇది నిత్యము ఉండేది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం దేవునికి బహు దగ్గరగా ఉన్నాము. కష్టపడ్డ కుటుంబాన్ని పోషించుకోవడానికి. అలాగే ఫస్ట్ ప్రాధాన్యత దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా కష్టపడాలి. రెండు విధాలుగా కష్టపడాలి. ఒకటి ఆత్మీయ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఆత్మీయ ఎదుగుదలకి కాపాడుకోవడానికి కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడాలి. ఈ రెండు మనం చెయ్యాలి అంటే ముందు దేవునిలో ఎదుగుతూ ఉండాలి. అటు ఎదుగుదల మీకు కుటుంబానికి దేవుడు దయచేయుగాక. ఆమేన్. గమనించిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోక ముందు మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మనం తండ్రి, మాట్లాడిన విని విడిచిపెట్టేవారుగా కాకుండా హృదయమైన మనకు భద్రం చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ వాక్యానుసారంగా జీవితం అందరికీ దయచేయండి. మా ప్రభుత్వంలో రాని యేసుక్రీస్తు వరకు నామని ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపై పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలంటే రేపు ఉదయకాల సమయంలో ఎక్కువ మనం కలుసుకుందాము. అంతవరకు మీరు పనుల్లో కూడా దేవుడికి తోడై ఉండాలని, అలాగే మీరు ప్రార్థన చేసుకుంటారంటే కూడా ప్రార్థన చేసుకోండి.